జీవితం ఒక పెద్ద పోరాటం. ప్రతిరోజు ఆ పోరాటం నువ్వు చేస్తున్నావు. రోజంతా ఆలోచనలు, బాధలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు ఇవి తప్ప నీ జీవితంలో ఇంకేమీ లేవు. వీటితో పాటు లోపల ఇంకేదో భయం. మనసు ఎన్నెన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమవుతుంది. కానీ ఆ డబ్బు నీ దగ్గర ఉండదు. అందుకే ఆ కోరికల్ని చంపుకుని బ్రతుకుతూ ఉంటావు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళను మంచి హాస్పిటల్కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించాలనుకుంటావు, కానీ చేయించలేవు. ఏదైనా పెళ్లికి వెళ్లవలసి ఉంటే ముందుగానే పెళ్లికి ఏ బట్టలు వేసుకోవాలి అని ఆలోచిస్తావు. ఒకే రకమైన బట్టలు ప్రతి చోటకు వేసుకు వెళ్తుంటే అందరూ చిన్నచూపు చూస్తారనుకుంటావు. ఇలా ఆలోచించడానికి నీకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మనసుకి బాధ కలుగుతుంది. నాన్న రోజంతా కష్టపడి చెమటోడ్చి పనిచేసి తన కోరికల్ని చంపుకొని నీ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు. ఎన్ని వీలైతే అన్ని కోరికలు తీరుస్తూ ఉంటాడు. తను మాత్రం సంవత్సరం అంతా 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న చవకబారు చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అవి తెగిపోతే పక్కకు విసిరేయకుండా కుట్టుకుని మరీ తొడుక్కుంటూ ఉంటాడు. నీకు మాత్రం ఖరీదైన చెప్పులు కొనిస్తాడు. నీకు కనిపించే అమ్మా నాన్నల మనసులో నీకు కనిపించని బాధలు, భయాలు ఎన్నో ఉంటాయి. నెల పూర్తయిపోయి 1వ తారీఖు వచ్చేస్తుంది. అద్దె కట్టాలి, ఇంట్లో పెద్దవాళ్ళకి వైద్యం చేయించాలి, మందులు కొనాలి, కరెంటు బిల్లు, పాల బిల్లు, కిరాణా బిల్లు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు అన్నీ సరిపెట్టాలి. అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేసింది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. అబ్బాయి పెళ్లి వయసు దాటిపోతుంది. తగిన అమ్మాయిని చూసి త్వరగా పెళ్లి చేసేయాలి. ఇలాంటి ఎన్నెన్నో సమస్యలు వాళ్ళని మానసికంగా వేధిస్తుంటాయి. మన దేశంలో మనిషి కంటే అతను ఉన్న స్థాయిని చూసి విలువ, గౌరవం ఇస్తుంటారు. అందుకే నువ్వేం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. నీ సంపాదన, నీ స్థాయిని బట్టి మాత్రమే నీకెంత గౌరవం ఇవ్వాలన్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు. రోజు రోజుకి నీ ఇంట్లో అవసరాలు పెరుగుతాయి తప్ప నీ ఆదాయం పెరగదు. నీ సంపాదన 100ల్లో ఉంటే ఖర్చు వేలల్లో ఉంటుంది. ఇదంతా చూస్తుంటే నీకేం చేయాలో అర్థం కాదు. నేనేం చేయగలను అనిపిస్తుంది. ఏమీ చేయలేనేమో అని దిగులు కలుగుతుంది. నా జీవితం ఏమైపోతుందో అని భయం వేస్తుంది. ఏ రోజు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. జీవన సంఘర్షణలో అమ్మా నాన్న కష్టపడి చనిపోవచ్చు. తనే సర్వస్వమని నువ్వు ప్రేమించిన అమ్మాయికి బాగా డబ్బున్న అబ్బాయి దొరికాడని నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎవరికి తెలుసు, ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి రావచ్చు. అమ్మా నాన్న జీవితంలో కనీసం కొంతైనా డబ్బు సంపాదించి నిన్ను చదివించడానికి ఖర్చు పెట్టారు. నీకు కావలసినవి కొనిపెట్టారు. దూరం పంపించి గొప్ప చదువులు చదివించడం భారమైన అలా పంపించి చదివించారు. ఎందుకంటే నువ్వు ఏదో సాధిస్తావని, ఎంతో గొప్పవాడివి అవుతావని. వాళ్ళు పడ్డ కష్టాలు నువ్వు పడకూడదని. కొన్ని కుటుంబాల్లో తమ కష్టాల్ని అధిగమించడానికి, అనుకున్న లక్ష్యం సాధించడానికి ఓ వ్యక్తి ఉంటాడు. తమ పేదరికాన్ని తరిమికొట్టి తమ కుటుంబాన్ని ధనిక కుటుంబంగా మారుస్తాడు. అలాంటి వ్యక్తినే మీ అమ్మా నాన్న నీలో చూడాలనుకుంటారు. కానీ నీలో నీకేవో భయం, అపనమ్మకం. అసలు నేనేమైనా చేయగలనా, చేయలేనా? అమ్మా నాన్నల కలల్ని నిజం చేయగలనా, చేయలేనా? ఇలా ఆలోచిస్తూ ఉంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. వయసు పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటూ ఉంటావు. ఆ పరిస్థితి నీకే సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు నేను చెప్పిన ప్రతి మాట మీకు సంబంధించినట్టే ఉంది కదా? ఇవి మాత్రమే కాదు, ఇలాంటి విషయాలు ఇంకెన్నో ఉండొచ్చు. అవన్నీ ఇక్కడ ప్రస్తావించలేను. చాలా మంది యువకులు ఎప్పటికీ ధనికులు కాలేరు. తమ ఆర్థిక సమస్యల్ని అధిగమించలేరు. ఎందుకో తెలుసా? అమ్మ వండి పెడితే తింటూ ఉంటారు. నాన్న డబ్బులిస్తుంటే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోకుండా బలాదూరు తిరుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్తో కూర్చుని నిన్న బియర్లు నేను ఆర్డర్ చేశాను, ఈ రోజు వంతు నీదే, అందులోకి కావలసిన స్టఫ్ సంగతి నేను చూసుకుంటాలే అంటారు. వచ్చే వారమే మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ కాబట్టి ఫ్లెక్సీలకయ్యే ఖర్చు నాకు వదిలేయండి. పూలదండలు, అభిషేకానికి పాలు, ఇంకే ఖర్చులన్నా మీరంతా చూసుకోండి అంటూ లెక్కలు చెబుతారు. ప్రేమించిన అమ్మాయి కోసం సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు అంటూ డబ్బు, కాలం వృధా చేసేస్తూ ఉంటారు. ఇలాంటి మాటలు చెప్పేవారు ఎప్పుడైనా ఇలా మాట్లాడడం విన్నారా? నా జీవిత లక్ష్యం ఇది, నా కల ఇది, అది సాధించడమే నా జీవితాశయం. నేననుకున్నది చేసి చూపిస్తాను. రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా నా గమ్యం చేరుకుంటాను. బాగా డబ్బు సంపాదించి అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసుకుంటాను. ఇలాంటి మాటలు వాళ్ళ నోటితో మాట్లాడడం విని ఉండరు. నిజానికి ఒక వ్యక్తి మాటలు, ఆలోచనలు ఎలా ఉంటే అతని జీవితం కూడా అలాగే ఉంటుంది. డబ్బు బాగా సంపాదించాలని, తమ కళని నిజం చేసుకోవాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎప్పుడూ ఆలోచించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, జీవితానికి సరైన ప్రణాళిక లేని వాళ్ళు ఇక జీవితంలో ముందుకెలా వెళతారు? అందుకే డబ్బు సంపాదించలేరు, ధనికులు కాలేరు. నువ్వు నీ పరిస్థితుల్ని నిందించడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే రోజులో 7-8 గంటలు మొబైల్ ఫోన్తో కాలక్షేపం చేస్తూ కూర్చుంటావు. ఇంట్లో వాళ్ళు చెప్పే మంచి మాటలు పట్టించుకోవు. ప్రేమ అంటూ అమ్మాయిల చుట్టూ తిరుగుతావు. సినిమాలు, పార్టీలు అంటూ ఫ్రెండ్స్తో గడుపుతావు. నీ అంతట నువ్వే ఇలాంటి పరిస్థితుల్ని సృష్టించుకుంటూ వాటిలో ఇరుక్కుపోతున్నది నువ్వే కదా. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు పేద కుటుంబంలో పుట్టావు కాబట్టి చాలా అదృష్టవంతుడివి మిత్రమా. ఎందుకంటే భగవంతుడు ధనికుడయ్యే అవకాశాన్ని పేదవాడికి మాత్రమే కల్పించాడు. ఇప్పుడు చెప్పబోయే మాటల్ని పదే నువ్వు మనసులో అనుకుంటూ ఆచరణలో పెట్టు. భగవంతుడికి నేను కృతజ్ఞుణ్ణి. ఎందుకంటే నేను లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించాను. నా జీవితంలో పోగొట్టుకోవడానికి నా దగ్గర ఉన్నది తక్కువ,
కానీ సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. నా పరిస్థితుల్ని మార్చుకోవడానికి భగవంతుడు నాకు రెండింటిని ఇచ్చాడు. ఒకటి దేహం, రెండు జ్ఞానం. నా జీవితాన్ని గొప్పగా మార్చుకోవడానికి ఈ రెండూ చాలు. అందుకే ఎప్పుడూ పరిస్థితుల్ని నిందించను. నాలో నేనే ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంచుకుంటాను. ఒంటికి కట్టే బట్టలు, కాలికి తొడిగే చెప్పులు పదే పదే మార్చడానికి డబ్బు వృధా చేయను. వాటి కోసం అప్పులు చేయను. నా మనసులో ఓ గట్టి నమ్మకం ఏర్పడింది. ఇకపైన నేనేదైనా చేయగలను, ఖచ్చితంగా చేస్తాను, చేస్తూనే ముందుకు సాగుతాను. నాలో ఉన్న ఈ దృఢ విశ్వాసాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఈ మాటల్ని పదే పదే మనసులో అనుకుంటూ ఉండు. నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అడ్డుపడుతున్న కారణాలు తెలుసుకో. ముందుగా వాటిని అంతం చెయ్యి. బాధపడుతూ చీకట్లో కూర్చుని ఉంటే ప్రయోజనం ఉండదు. బయటకు రా. ప్రతిరోజు నీ ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉండు. నీ మీద నువ్వు విశ్వాసం కోల్పోకు. శ్రమపడు, సంఘర్షణ అనుభవించు. నేను చేసే ప్రయత్నానికి ప్రతిఫలం లభించకపోయినా నిరుత్సాహపడను, ధైర్యంగా ఉంటాను. జీవితం నన్ను ఎన్నిసార్లు క్రిందకు తోసేసినా లేచి పరిగెడుతూనే ఉంటాను. ఇలా నీ మీద నీకు ఇంకా ఇంకా నమ్మకం పెంచుకుంటూ ముందుకు సాగుతూనే ఉండు. జీవన సంఘర్షణలో ఎదురుదెబ్బలు, ఆటంకాలు, విమర్శలతో నలిగిపోయి కృంగిపోయి అలసిపోయిన నీకు ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీ కృషి, శ్రమ, పట్టుదల ముందు అన్నీ తలవంచి నిన్ను విజేతను చేస్తాయి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ వీడియోలు, మోటివేషనల్ కథలు, సూక్తుల వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.